సమయంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేపథ్యంతో ప్రారంభించినటువంటి నా జీవితం 76, 77, 78, 77లో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘ క్యాంపు ద్వారా ముఖ్య శిక్షకుగా బాధ్యతలు నిర్వహించి 78, 79, 83 సంవత్సరాలు అఖిల భారత విద్యార్థి పరిషత్తులో పనిచేసి 1980 ఏప్రిల్ 6 భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినటువంటి తరుణాన భారతీయ జనతా పార్టీలో చేరి పట్టణాధ్యక్షుడి నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడి దాకా వివిధ స్థాయిల్లో అన్ని రకాల బాధ్యతలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అఫీషియల్ స్పోక్స్ పర్సన్గాను, అదే రకంగా ప్రశిక్షణ విభాగ్కి సంబంధించినటువంటి కో కన్వీనర్, 4 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్గా అనేక కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తూ ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంచే 6 మంత్రులతో నియమించబడి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి కన్వీనర్గా ఉండి ప్రవాస్ యోజన అనేటటువంటి ఒక కార్యక్రమానికి ఉండి, అది కాక ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా నా బాధ్యత నిర్వహిస్తూ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సంఘాన్ని కూడా చూసుకుని వెళ్ళేటటువంటి ఈ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగినటువంటి నాకు భారతీయ జనతా పార్టీ అత్యుత్తమైనటువంటి సభకి నన్ను సభ్యుడిగా ఎంపిక చేసి నా యొక్క సేవల్ని గుర్తించడం ద్వారా ఈ సమాజానికి 2 స్పష్టమైనటువంటి సందేశాలను ఇవ్వడం జరిగింది. ఒకటి, వెనుకబడిన తరగతులకి సరైనటువంటి ప్రాధాన్యత భారతీయ జనతా పార్టీలో లభ్యమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఒక పక్క, నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో కార్యకర్త తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎప్పటికోకప్పుడు ఖచ్చితంగా ఆశించినటువంటి ఫలితం వస్తుందనేటటువంటి ఒక సందేశం పార్టీ ఇటు కార్యకర్తలకి అటు సమాజానికి 2 రకాలైనటువంటి సందేశాలు ఇచ్చినటువంటి నేపథ్యమే ఈరోజు నా యొక్క ఎంపిక ప్రధానమైనటువంటి కారణం. ఈ ఎంపికకు సంబంధించి నాకు ఈ రాష్ట్రంలో వండుకున్నటువంటి ముఖ్యులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఏకాభిప్రాయంగా నా పేరు ప్రస్తావించడం అన్నది నాకు రాజ్యసభ సభ్యత్వం కంటే కూడా అదే నాకు చాలా గొప్పదైనటువంటి విషయం. అంతర్గతంగా మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మా కేంద్ర మంత్రి వీళ్ళందరూ కూడా ఇంకొక మాట ఇచ్చేటటువంటి అవకాశం లేకుండా ఆ పార్లమెంటరీ బోర్డులో ఆ మాట చెప్పడం, ఈ యొక్క కోర్ కమిటీ ప్రధానంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర అధ్యక్షులు వీళ్ళంతా కూడా చేయడం, కాబట్టి ఈ రకమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందినటువంటి నాకు ఈ పార్టీలో కొనసాగి ఇంతవరకు చేసిన దానికి నాకు చాలా సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఈ స్థానం ఆధారంగా కేంద్ర మంత్రి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ కూటమి యొక్క లక్ష్యాలను ఎదరికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం ద్వారా సమాజంలో వండుకున్నటువంటి వివిధ వర్గాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ దూరంగా ఉందనేటువంటి భావనతో ఆ వర్గాలన్నింటినీ కూడా మేము హక్కును చేర్చుకునేటటువంటి ప్రయత్నం, తద్వారా భారతదేశం యొక్క స్థితిగతుల్ని, భారతదేశం యొక్క పరిస్థితిని మార్చేటటువంటి ప్రయత్నం కోసం ఈరోజు మేమంతా కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నాం. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక ఉత్తమమైనటువంటి ప్రణాళికతోటి దేశ హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ధర్మాన్ని పాటిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ యొక్క సమావేశం ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. నాకు మద్దతు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో మేము ఈ సమయంలో బాధ్యతలు స్వీకరించడం, ఈ సమయంలో ఎంపీలుగా ఉండటం, ఈ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉండటం, ఈ సమయంలో మంత్రులుగా ఉండటం, అంటే దేశం యొక్క గమ్యం, దిశను మార్చేటటువంటి ఈ కీలకమైనటువంటి సమయంలో మేము ఉండటం అన్నది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. మాకంటే ముందు చేసినటువంటి తరాలకి ఆ రకమైనటువంటి అదృష్టం లేదు. భవిష్యత్తులో ఎలా ఉంటుందనేటువంటి విషయం మీద ఆశ కూడా అది వేరేగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ తరుణంలో మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి సారథ్యంలో, నడ్డా గారి నాయకత్వంలో ఈ యొక్క సమయంలో మేము ఉండటం అనేటటువంటి విషయం ఏదైతే ఉన్నదో, అనేక వివాదాస్పదమైనటువంటి బిల్లులు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి విషయం మీద కూడా సామాజిక చర్చలు ప్రారంభించి ముస్లిం సమాజాన్ని కూడా దగ్గర చేర్చుకునేటువంటి ప్రయత్నం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవులను దగ్గర చేర్చుకునే ప్రయత్నం ఉంది. భారతదేశంలో వండుకున్నటువంటి అనేక వివాదాస్పదమైనటువంటి చట్టాలను పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ కూడా మరి పక్కన పెట్టి దేశ హితం కోసం మేమంతా కలిసి పనిచేసేటటువంటి ప్రయత్నం ఉన్న కారణంగా ఈ యొక్క విషయంలో మేమంతా కూడా భాగస్వాములు అయ్యేటటువంటి అవకాశం మాకు దక్కడం, ఆ దక్కేటువంటి సందర్భంలో నన్ను కూడా ఎంపిక చేయడం అనేది ఏదైతే ఉన్నదో, ఇవన్నిటికీ కూడా నేను పూర్తి కృతజ్ఞతా భావంతో వినమ్రపూర్వకమైనటువంటి ధన్యవాదాలని
కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క ప్రభుత్వానికి వారు తీసుకున్న నిర్ణయానికి అందరూ కూడా మనసావాచ కర్మేణ కట్టుబడి ఇంకా ఇతోధికమైనటువంటి సేవలు మేము అందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ సీనియర్ కార్యకర్త, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు శ్రీ పాకా సత్యనారాయణ గారి అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర పార్టీ ప్రకటించడం పట్ల ఆంధ్రప్రదేశ్లో ప్రతి బీజేపీ కార్యకర్త ఇవాళ సంతోషపడుతున్నాడు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఒక సుదీర్ఘ కాలం పాటు పార్టీని నమ్ముకుని పనిచేసినటువంటి వ్యక్తిగా ఎన్నో అవకాశాలు వేరే మార్గాల్లో వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒక సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా సిద్ధాంతానికి నమ్మి పనిచేసినటువంటి కార్యకర్త పాకా సత్యనారాయణ గారు. పాకా సత్యనారాయణ గారు నేను 1990 నుంచి దాదాపు 35 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఇద్దరం ఒకే టౌన్లో ఉంటాం, భీమవరంలో. అనేక సంవత్సరాలు ఇద్దరు ఒకే మోటార్ సైకిల్ మీద తిరిగాం, అనేక సంవత్సరాలు ఒకే కారులో తిరిగాం. మాది అన్నదమ్ముల బంధం. పాకా సత్యనారాయణ గారు ఎక్కడుంటే ఆ పక్కనే శ్రీనివాసవరం కోసం చూసేటువంటి పరిస్థితి మా గోదావరి జిల్లాలో. శ్రీనివాసవరం ఎక్కడుంటే ఆ పక్కనే పాకా సత్యనారాయణ గారి కోసం ఎతికేటువంటి పరిస్థితి ఉమ్మడి జిల్లాల్లో. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తల హవా నడుస్తోంది. కార్యకర్తలను గుర్తించేటువంటి కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నడుస్తుంది. కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించే విధంగా ఇవాళ పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనం అందరూ కూడా గమనించాలి. మొన్న ఎమ్మెల్సీగా సోము వీర్రాజు గారు, లోక్సభ అభ్యర్థిగా నన్ను నిలబెట్టి ఆ తర్వాత మంత్రిగా నన్ను చేసినటువంటి పార్టీ, సత్యకుమార్ గారిని రాష్ట్రంలో మంత్రిగా చేసినటువంటి పరిస్థితి, ఇవాళ పాకా సత్యనారాయణ గారిని రాజ్యసభకు పంపేటువంటి నిర్ణయం. ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని కార్యకర్తల కోసమే వినియోగించాలనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నడుస్తాం. మేమంతా కలిసి పనిచేసాం. సత్యకుమార్ గారు, వీర్రాజు గారు, నేను, పాగా గారు. వీర్రాజు గారు మా జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నది, గోదావరి జిల్లాలకి చాలా కాలం పాటు. ఆయన నేతృత్వంలో గోదావరి జిల్లాలో పనిచేశాం. సత్యకుమార్ గారితో కలిసి పనిచేశాం. కొంచెం వెనక ముందు అయినా కానీ కష్టపడి పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తని భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది అనేటువంటి వేళ రాష్ట్ర పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి చక్కటి ఉదాహరణగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సత్యనారాయణ గారి సేవలు పార్టీకి అవసరం, ముఖ్యంగా కేంద్రంలో అవసరం అని పార్టీ ఆలోచన చేసింది. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా, కోర్ కమిటీ సభ్యులంతా కూడా సత్యనారాయణ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందని అందరూ ఒక అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి కారణంగా ఇవాళ సత్యనారాయణ గారు పేరును రాష్ట్ర పార్టీ ప్రకటించింది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. రాబోయేటువంటి రోజుల్లో, సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలకు మరిన్ని పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్త కూడా ఆలోచన చేసి ఆ విధంగా పనిచేయాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, మరి సత్యనారాయణ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి ఇద్దరం ఢిల్లీలో ఉంటాం రాబోయే రోజుల్లో. సత్యనారాయణ గారు ఒక యాంగిల్లో పెర్ఫెక్ట్ అయితే శ్రీనివాస వర్మకి కూడా ఒక యాంగిల్లో పెర్ఫెక్ట్. మా ఇద్దరు కలయిక ఢిల్లీ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు
సాధిస్తామని సందర్భంగా చెప్తున్నాను. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన సందర్భంలోనే వారు పార్టీలో ప్రవేశించడం, 81లో వారు మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నిక కాబడ్డం, దఫాలుగా వారు మున్సిపల్ చైర్మన్గా, మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేస్తున్న సందర్భంలో వారికి మున్సిపల్ చైర్మన్గా తెలుగుదేశం నుంచి ఒక ప్రతిపాదన రావడం జరిగింది. బొమ్మిడి నారాయణరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఎంపిక అవ్వకముందు సత్యనారాయణ గారి పేరు, అది బహుశా 86 ఆ ప్రాంతం అయి ఉంటుంది, నేను అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ జిల్లాలకి. నేను తెలుగుదేశానికి వెళ్ళే ప్రతిపాదన వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం భారతీయ జనతా పార్టీలోనే ఉండాలి అని వారికి విన్నవించడం జరిగింది. ఆయన దానికి ఆమోదించారు. సత్యనారాయణ జనరల్గా చాలా ఎఫిషియెంటు. ఆయన ఆ రోజు కానీ వినున్నట్లయితే, ఆయన కానీ వెళ్ళి ఉన్నట్లయితే ఎప్పుడో రాష్ట్ర మంత్రి అయి ఉండేవారు తెలుగుదేశంలో. ఆయన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు, ఆ మున్సిపల్ చైర్మన్. ఈయనైతే మంత్రి అయి ఉండేవాడు. నేను చాలాసార్లు మనసులో బాధపడుతూ ఉంటాను, కొంతమంది కార్యకర్తలకు వచ్చినటువంటి అవకాశాలని మనం కాదన్నామా అనేటువంటి బాధ ఒక్కోసారి కలిగినప్పటికి కూడా పార్టీని ఎప్పుడు అన్ని సందర్భాల్లో సత్యనారాయణ జనరల్గా మేధావి, మొబిలిటీ మనసులో ఉంటుంది, కదిలిక తక్కువ ఉంటుంది బయటికి. ఆ సందర్భంగా అతన్ని గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, జిల్లా అధ్యక్షుడిగా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా, ఈ మధ్యకాలంలో 80 మంత్రులు ఈ రాష్ట్రాన్ని కేంద్ర మంత్రులు సందర్శిస్తున్న సందర్భంలో దానికి కూడా ఆయన్నే చైర్మన్గా, నేను అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో క్రమశిక్షణా సంఘానికి దానికి చైర్మన్గా, నాకంటే పెద్ద పదవిగా ఆయన్ని ఈ రాష్ట్రంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పటికి కూడా ఆయన కూడా అదే భావంతో పనిచేసేవాడు. వీర్రాజు కంటే నేను ఇప్పుడు పెద్దవాడిని అనేటువంటి వయసులో చిన్నవాడైనా ఆ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఆయన ముందుకు వెడుతూ ఉండేవాడు. పార్టీ ఈవేళ ఈ రాజ్యసభ వారిని ఎంపిక చేయడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టత అనే అంశంలో ఈవేళ సమాజంలో, పబ్లిక్లో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఒక సుదీర్ఘకాలం ఒక పార్టీలో పనిచేయడం, ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్గా 81లోనే అయ్యారు. అయినప్పటికి కూడా ప్రభుత్వంలో బాధ్యత అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడిగా ఈవేళ పార్టీ గుర్తించడం, ఇది పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను అందరినీ కూడా ఆర్గనైజేషన్ గౌరవించినట్లుగా నేను భావిస్తున్నాను. పార్టీ పెద్దలకి ఈవేళ ధన్యవాదాలు తెలియజేస్తూ, సత్యనారాయణ గారు మరింత సమర్థవంతంగా పనిచేస్తారు. రాబోయేటువంటి రాజ్యసభలో వారి యొక్క శైలిని సమాజం గుర్తిస్తుంది, గమనిస్తుంది. ఆయనకి ఆ శైలి ఉంది, ఆ కోణం ఉంది, ఆ ఆలోచన విధానం ఉంది. అలాంటి అంశాలను రేకెత్తించేటువంటి చురుకైన మనస్తత్వం ఆయన మనసులో ఉంది. ఆ దృష్ట్యా తప్పకుండా ఈ రాష్ట్రానికి కాదు, ఒక ఎలివేటెడ్ పర్సన్గా దేశంలో గుర్తింపడానికి అవకాశం ఉన్న పెద్దలకి పదవిని ఈవేళ కేంద్ర పార్టీ ఇవ్వడం అనేది రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున వారి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు. రాజ్యసభ అభ్యర్థిగా మా పార్టీ సీనియర్ నాయకులు, మా గురువర్యులు శ్రీ పాకా సత్యనారాయణ గారు నామినేషన్ వేసే సందర్భాన్ని మేమంతా కార్యకర్తలందరూ కూడా, భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఓ పండగలాగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనకందరికీ తెలుసు, సీట్లు ఇచ్చే సందర్భంలోనో, మరీ ముఖ్యంగా
రాజ్యసభ సీట్లు ఇచ్చే సందర్భంలో ఏ కోటీశ్వరుడు అయి ఉండాలి. సాధారణంగా అది ఈ పదవి ఈ రకమైన నామినేషన్ రావాలంటే పెద్ద వ్యాపారవేత్తో పెద్ద పారిశ్రామికవేత్తో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు తెచ్చుకున్నాడు అనే అపవాదు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఈ అంశాన్ని చాలా విస్తృతంగా చర్చిస్తూ ఉంటాం. కానీ పాకా సత్యనారాయణ గారి లాంటి నిబద్ధత కలిగినటువంటి సీనియర్ కార్యకర్తను భారతీయ జనతా పార్టీ గుర్తించింది అంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిరంతరం పార్టీని నమ్ముకొని పార్టీ ఆలోచనలతో పార్టీ సిద్ధాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో నిర్మించాలన్నటువంటి కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ కార్యకర్తని భారతీయ జనతా పార్టీ గుర్తించి ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేయించడాన్ని మేమందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నాం. 2 అంశాలు. మొదటి, పార్టీ కార్యకర్త, సీనియర్ కార్యకర్త ఎన్నో పదవుల్ని ఎంతో సుదీర్ఘకాలంగా చేస్తూ ఎక్కడా నిరాశ పడకుండా, అవకాశాలు రాలేదని బాధపడకుండా, పార్టీయే లక్ష్యమని పార్టీ సిద్ధాంతమే రక్తమని భావించి ఇంతకాలం నడిచిన దశాబ్దాలుగా నడిచినటువంటి కార్యకర్త. రెండవది, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాల నుంచి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుంది అని చెప్పడానికి చక్కటి నిదర్శనం ఈరోజు పాకా సత్యనారాయణ గారు రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేయడం. ఇది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుందని గర్వంగా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఇటువంటి సందర్భాల్ని, ఒక కార్యకర్తల్ని గౌరవించుకునే పద్ధతి, ఒక నాయకుడిని చట్టసభల్లో చూడాలన్నటువంటి పార్టీ ఆలోచనని, బడుగు బలహీన వర్గాలకి అత్యధికంగా అవకాశాలు ఇవ్వాలన్నటువంటి పార్టీ సిద్ధాంతాన్ని ఈరోజు స్పష్టంగా మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ నియామకం ద్వారా లేదా ఈ రకమైనటువంటి అభ్యర్థిత్వం ద్వారా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ధైర్యం వస్తుంది. ఏదో ఓ రోజుకి మనం కూడా ఉన్నత పదవులు అనుభవిస్తాం. చాలామంది కార్యకర్తలు భయం కూడా ఉంటుంది. మన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు లేవు, మనం పెద్ద ధనవంతులం కాదు, నిజంగా మనకు హోదాలు వస్తాయా అనుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చక్కటి నిదర్శనం. ఒకవైపున రాజ్యసభ అభ్యర్థిగాను, అలాగే రాజుగారు మంత్రిగాను, కేంద్ర మంత్రిగాను, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సోమవీర్రాజు గారు కానీ కావచ్చు కాక, మేమందరూ కూడా కావచ్చే కాక, ఏ రోజు కూడా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని ఉన్నామే తప్ప, పార్టీ ఆలోచనలతో ముందుకెళ్తున్నామే తప్ప ఇంక ఏ విధమైనటువంటి విషయాల్ని ఇక్కడ పట్టించుకోము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతో పనిచేస్తారని నమ్ముతూ, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్తకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే భరోసానిస్తూ ఈ అవకాశాల్లో మేము నామినేషన్లు వేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.